చేయాలో చూపిస్తాను. ఇది నేను పైపింగ్ కోసం ఈ క్లాత్ తీసుకున్నాను. దీంట్లో మనం ఒక 1.5 ఇంచు తీసుకోవాలి పైపింగ్ క్లాత్ కోసం. మనం దేనికి పైపింగ్ చేసినా ఈ వెడల్పు వచ్చేసి 1.5 ఇంచు ఉండాలి. మనం ఏ బ్లౌజ్కి చేయండి, మీరు ఫ్రాక్ కానీ డిజైన్ పెట్టినా దేనికైనా కూడా 1.5 ఇంచు ఉండాలి పైపింగ్ కోసం. ఇప్పుడు ఇవి 4 పీసెస్ నాకు ఓన్లీ నెక్వే కాబట్టి సరిపోతాయి. ఇవి ఎలా అటాచ్ చేసుకోవాలో కూడా చూడండి. ఇది ఇలా తిప్పి పెట్టండి, ఫిష్ లాగా రావాలి. ఇక్కడ వచ్చేసరికి ఇలా ఉండాలి, స్ట్రేట్గా పెట్టుకోవద్దు. ఇలా అటాచ్ చేసుకొని ఇప్పుడు ఇది ఇలా పెట్టి స్ట్రేట్గా ఇలా. నెక్స్ట్ ఇది మీరు అటాచ్ చేయడంలో కూడా మిస్టేక్ అయితే ఉల్టా సీదా అవుతాయి అన్నీ. నేను చెప్పిన విధంగా మీరు కనుక అటాచ్ చేసినట్లయితే అన్నీ ఉల్టా ఒక సైడే వచ్చేస్తాయి. చూడండి. ఇప్పుడు దీన్ని ఒక సైడు మనం ఫోల్డ్ చేసుకుందాం, కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకుందాం. ఫోల్డ్ చేసుకుని కుట్టు అనేది వేసుకుందాం. నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు ఖాళీ పైపింగ్ వీడియో కూడా పెట్టాను, ఒకసారి చూడండి. ఇప్పుడు చూసుకో, మాట్లాడుతూ ఇలా ఫోల్డ్ చేస్తూ వన్ సైడ్ ఫోల్డ్ చేస్తూ ఇలా కుట్టాలి. పైపింగ్ కోసం ఇలా వస్తుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం బ్లౌజు ముందు పార్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. చూడండి, ఇలా నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలానే పెట్టండి. ఇది మనం ఫోల్డ్ చేసుకున్న సైడ్ కాకుండా ఓపెన్ ఉన్న సైడు ఇలా కాజాపట్టి సైడ్ పెట్టి ఈ ఎక్స్ట్రాది లోపలికి ఫోల్డ్ చేయాలి. ఇలా బయటికి ఫోల్డ్ చేయొద్దు, లోపలికే ఫోల్డ్ చేయాలి. ఈ లోపల సైడు ఫోల్డ్ చేయండి. మనం ఇక్కడ కాజాపట్టి అప్పుడు కూడా అలానే ఇలా లోపల సైడే ఫోల్డ్ చేయండి. చేసి 1/2 ఇంచు మనకు దేనికైనా 1/2 ఇంచు కుట్టుకు మాత్రం కంపల్సరీ ఉండాలి. ఇదే టంచన్ అంటాం, దీన్ని టంచన్ అంటాం. టంచన్ మందం కుట్టుకు వదిలేసుకుంటూ వెయ్యండి, అప్పుడే పిక్కలదు. మరి మీరు ఎడ్జ్లోకి వేసినారు అనుకోండి పిక్కులుతుంది. ఇలా జరుపుతూ నీట్గా వెయ్యండి కుట్టు. చిన్న నెంబర్ పెట్టుకొని కుట్టండి. సరే, నేను మీతోటి మాట్లాడుతూ పెద్ద నెంబర్ పెట్టేసా, ఇప్పుడు చిన్న నెంబర్ పెట్టాను చూడండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఎస్ఎన్ స్మార్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే నాకు కామెంట్లో అడగండి, నేను కంపల్సరీ రిప్లై అనేది ఇస్తాను. లైవ్ పెడదాం అనుకుంటున్నాను, ఎంతమంది లైవ్ పెట్టమంటారో చెప్పండి, లైవ్ పెడతాను. లైవ్ పెడదాం అనుకుంటున్నాను కదా, లైవ్ పెట్టేటప్పుడు చెప్తాను. మీరు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అడగాలనుకుంటే లైవ్లో అడగండి. కటింగ్ కావాలా, మీకు స్టిచ్చింగ్ కావాలా, ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేయండి, నేను కంపల్సరీ రెస్పాన్స్ అనేది ఇస్తాను. ఇప్పుడు ఈ ఎండింగ్లో కూడా ఇలా లోపలికే ఫోల్డ్ చేయాలి. ఇలా ఈజీగా, చాలా ఈజీ పైపింగ్ చేయడము. ఇది మనం కుట్టుకున్న తర్వాత ఈ క్రాస్లలో రౌండ్ అయితే ఎక్కడ తిరుగుతుందో అక్కడ ఇలా 3 కట్స్ అనేవి పెట్టండి. ఇలా 1 2 3 1 2 3 ఇలా కట్స్ అనేవి పెడితే రౌండ్ అనేది ఫ్రీగా తిరుగుతుంది. ఈ ఎక్స్ట్రాని కట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనము నార్మల్గానైనా పైపింగ్ చేయొచ్చు, లేదు అంటే ఇలా థ్రెడ్ దొరుకుతుంది మనకు, పైపింగ్ థ్రెడ్ దొరుకుతుంది. ఇప్పుడు ఈ థ్రెడ్ని ఇందులో మనం కుట్టు వేసిన దగ్గర పెట్టి ఈ ఫింగర్తో ఇలా పట్టుకోవాలి. దీన్ని ఇలా పట్టేసుకొని ఇది
ఇలా ఫోల్డ్ చేయండి అంతే. ఇలా సేమ్ ఇలా పెట్టేస్తే ఇక్కడ రావాలి కుట్టు అనేది, ఈ బ్లూ ఎల్లో మధ్యలో కుట్టు రావాలి. ఇది ఇలా దారము దీంట్లో కనుక్కుంటూ ఇలా దొరుకుతుంది. పైపింగ్ థ్రెడ్ అంటారు దీన్ని. పైపింగ్ థ్రెడ్ ఇలా దొరుకుతుంది. మనం దీన్ని ఈ లోపలికి ఇలా ఫోల్డ్ చేస్తూ ఇలా క్లోజ్ చేస్తూ, ఇది లోపలికి ఫింగర్, ఈ తమ్ము ఫింగర్ ఉంది కదా, దీంతో ఇలా మనం ఇటు సైడ్కు అనుకోవాలి. ఇలా కరెక్ట్ కుట్టు అనేది ఎల్లో అండ్ ఈ బ్లూ ఈ మధ్యలోనే కుట్టు అనేది రావాలి. వేసుకొని ఇలా కుట్టు వేస్తూ సేమ్ ఇది ఇలా అనుకొని మిడిల్లోకి ఇలా తీయండి. మనం స్టార్టింగ్లో ఎలా అయితే చేసామో ఎండింగ్లో కూడా అలాగే. ఇప్పుడు దీన్ని మనం హెమ్మింగ్ చేసుకుంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి అయితే ఇలా అనుకోండి, నీట్గా వచ్చేస్తుంది. మనం హెమ్మింగ్ కస్టమర్ హెమ్మింగ్, కొందరు ఏంటంటే హెమ్మింగే కావాలంటారు, ఈ పైన కుట్టు రావద్దు మాకు హెమ్మింగ్ అంటారు. సో దెన్ మీరు హెమ్మింగే చేయండి. లేదు మాకు అవసరం లేదు అన్న వాళ్ళకి ఈ పైనుంచి ఒక కుట్టు వేస్తే చాలా బాగుంటుంది. చూడండి ఇలా టెన్షన్ మందం వదిలేసుకోండి అంతే. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూడండి ఇలా వస్తుంది కుట్టు. మనం ఇక్కడ ఫోల్డ్ చేసుకున్నాం కదా, దీనిపై నుండి కుట్టు అనేది వస్తుంది. దారాలు ఎప్పటికప్పుడే కట్ చేసుకోండి, నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఇలా స్టార్టింగ్లో ఎండింగ్లో డబల్ కుట్టు అనేది వేసుకోండి. ఇలా ఉల్టా తిప్పితే చూడండి ఇలా ఉంటుంది. ఇది పైపింగ్ విధానము. అట్లయితే అర్థం కానట్లయితే కొంచెం ముందుకు వెనకకి అనుకుంటూ పాస్ చేస్తూ మీరు పైపింగ్ అనేది నీట్గా వేసుకోండి. చూడండి ఎంత సన్నం వచ్చింది, చూడండి రౌండ్గా వచ్చింది, నీట్గా వచ్చింది.